1 కేజీ పచ్చికారంతో ఈ కొలతలతో చేసుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయి. ధనియాలు 100 గ్రాములు. రైస్ కుక్కర్ కప్పుతో 2 కప్పులు ధనియాలు వేసుకోవాలి. ధనియాలని ఆయిల్లెస్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోవాలి. జీలకర్ర 50 గ్రాములు. రైస్ కుక్కర్ కప్పుతో 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. మెంతులు 25 గ్రాములు. 2 పెద్ద స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ధనియాలు ఇలా దోరగా ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. కూరలో కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే ధనియాలు 150 గ్రాములు వేసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే 100 గ్రాములు వేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుని సిమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిటపట్లాడాక ప్లేట్లో తీసుకోవాలి. నెక్స్ట్ మెంతులు కూడా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిటపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. ఇవన్నీ చల్లారాక 1 బై 1 మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో వేసుకోవాలి. జీలకర్ర మెంతులు కలిపి వేసుకోవాలి. ఇవన్నీ 1 కేజీ పచ్చికారంలో కలుపుకోవాలి. ధనియా పొడి, జీరా పొడి, మెంతిపిండి వేసుకుని కలుపుకుని ఈ బాటిల్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. మనకి 1 మంత్కి కర్రీస్కి వాడుకునే కారాన్ని ఒక బాక్స్లో తీసుకోవాలి. తీసుకుని వెల్లుల్లిపాయి చితకొట్టుకుని కలుపుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కూర కారం రంగు మారకుండా ఉంటుంది. మనకి సరిపడా తీసుకుని బాక్స్లోకి వేసుకోవాలి. పసుపు కొమ్మలు ఆడించుకొని పసుపు వేసుకుంటే మంచిది. పసుపు కారంలో కలపకూడదు. కూరలో వేసుకునేటప్పుడు కలుపుకుంటే బాగుంటుంది. పసుపు కారంలో కలపడం వల్ల చిన్న చిన్న పెంకు పురుగులు వస్తాయి. పసుపు కొమ్మలు ఆడించుకొని ఇలా పసుపుని కర్రీస్లో మనం డైరెక్ట్గా వేసుకుంటేనే మంచిది.